ట్రోల్ కాకుండా మీరు ఏదో చెప్తా అంటున్నారు కదా, చెప్పండి. ఆ, శరీరం ఉంది, హ్మ్. సాధనలా నేను ఎన్లైటన్మెంట్ పొందినప్పుడు ఆ రోజు నుంచి నేను ఎనర్జీగా మారిపోయినా. హ్మ్. సో నేను శరీరం పట్టుకుని ఉన్న ఎనర్జీని. ఓకే, శరీరం పట్టుకుని ఉన్న ఎనర్జీ. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు మేము ఒక పెద్ద కత్తి తీసుకొని వచ్చి హ్మ్. మీ తల తీసేసినా కానీ నేను ఉంటా, శరీరం పోతుంది. ఓకే. నేను బతకగలుగుతా, మళ్ళీ ఎటంటే అటు నేను మళ్ళీ డిసైడ్ చేసుకోగలుగుతా ఏం చేయాలని చెప్పి. అంటే ఎవరు ఆత్మలన్న పోవచ్చా? వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతా, పెద్ద ఎత్తున ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతా. ఆహా, ఇప్పుడు మీ ఆత్మకి ఒక బాడీ కావాలి కదా, ఆ బాడీ ఎవరిదన్నా తీసుకోవచ్చా? తీసుకోవచ్చు, కానీ అందరు బాడీస్ కంపాటబుల్ ఉండదు కదా. సాధన ఉన్న శరీరం అంటే తీసుకోబోదు అవుతుంది. మనకు కూడా మంచిగా సాధకుడి శరీరం అంటేనేమో మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇల్లు ఉందాం, ఇల్లు ఉండేమన్నా చేయొచ్చు. నాకు ఇప్పుడు అర్థమైంది. అందుకే కొంతమంది కొన్ని సినిమాలు ఉంటాయి, అంటే వీళ్ళు మంచి జాతకురాలు, వీళ్ళని అది చేయాలని చెప్పేసి అట్లాంటి బాడీలోకి వెళ్తారా? అట్లాంటి బాడీ వెళ్ళా, అదే అంటున్నా. ఒకవేళ ఈ శరీరం పోతే హైపోథెటికల్ ఎనర్జీ ఫామ్లో ఉన్నప్పుడు ఏదైనా మంచి బాడీ, ఇప్పుడు మీగా ఉన్నాయి, మీకు 100 రూపాయలు ఇచ్చి షర్ట్ కొనుక్కోమంటే మంచి షర్టే కొనుక్కుంటారు కదా వాళ్ళు ఉన్న దాంట్లోకి వెళ్ళి. అట్లే మనకు ఉన్న దాంట్లో మంచి సాధకుని బాడీ ఏదైనా ఉంటే వాళ్ళకి ఉండబుద్ధి అయితే కొంచెంసేపు ఉంటాం, మళ్ళీ అటు ఇటు తిరుగుతాం. ఓకే. ఇప్పుడు అట్లా తిరిగేటోళ్ళే కదా ఈ దేవుళ్ళు వీళ్ళందరూ. ఎవరైతే మంచిగా సాధకుడు మంచిగా బాడీ కరెక్ట్ ఉంచుకుంటుండు, ధర్మబద్ధంగా ఉంటుండు, నియమనిష్టలు ఉంటుండు, వాళ్ళు దేవుడిని శరీరం మీద ఎక్కించుకోవచ్చు, మెయింటైన్ చేసుకోవచ్చు. వాళ్ళు ఉంటారు, దేవుడు వస్తాడు, చెప్తాడు, ఇదంతా సైన్స్ ఉంది కదా.